హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు పుదీనా పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఫ్రెష్గా మా గార్డెన్లో తీసుకొచ్చాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. దీంతో రోటి పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి. తింటూనే ఉంటాం. రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్నటువంటి పుదీనాని కొద్దిగా నూనె వేసి లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో ఇంకొంచెం నూనె వేసుకుని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి వేయించుకోవాలి. కావలసిన పదార్థాలు జీలకర్ర, ధనియాలు, ఆవాలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, నెక్స్ట్ ఉప్పు, చిన్న కొబ్బరి ముక్క, కొన్ని పల్లీలు. అంతేనండి, చాలా సింపుల్. ముందుగా ఎండుమిరపకాయలు వేసుకొని అవి కొద్దిగా వేగాక మిగతా ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి వేసేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను, తర్వాత నువ్వులు, కొంచెం చింతపండు మన పులుపుకి తగ్గట్టు చూసి వేసుకోవాలండి. నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారే వరకు వెయిట్ చేసి రోలు సిద్ధంగా ఉంచుకొని ఇవన్నీ వేసి దంచుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి దంచుకుంటే త్వరగా నలుగుతుందండి. ఇవి దంచుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఈ పచ్చడి తిన్న తర్వాత మనకి ఆ కష్టం అంతా తెలియదు. నాకైతే దాదాపు ఒక అరగంట పట్టింది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసుకోండి. ఈ బిజీగా ఉన్నప్పుడైతే కొద్దిగా కష్టమే ఇది చేయడం, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక మరీ ఖాళీ లేకపోతే మిక్సీలో వేసుకోవాల్సిందే. ఇది దంచేసిన తర్వాత కొద్దిగా కొబ్బరి వేసుకోండి. ఆ కొబ్బరి కొంచెం నలిగాక మనం 4-5 రెమ్మల వెల్లుల్లిపాయలు కూడా వేసి దంచుకోవాలి ఇందులోనే. ఆ తర్వాత మనం వేపించి ఉంచినటువంటి పుదీనాను కూడా ఇందులోనే వేసుకొని 2 బాగా కలిసే వరకు దంచుకోవాలి. ఇవి బాగా మెత్తగా ఏమి దంచుకొని అవసరం లేదండి. అందుకే రోటి పచ్చడికి మిక్సీలోకి తేడా ఉంటుంది. కచ్చా పచ్చగా అంటారు కదా, మనం తినేటప్పుడు ముద్దలో మనకు ఆకులు, అందులో వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇవి 2 కలిపి నూరేసిన తర్వాత ఇంకా మనం పోపు వేసుకోవాలి. కారం పొడి నాకు కొద్దిగా ఎక్కువైంది, నేను పక్కన తీసి ఉంచుకున్నాను. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. మీకు సరిపోతే వేసేసుకోండి. ఇది పోపు వేసుకోవాలి. ఈ పచ్చడిని నెయ్యి వేసుకొని అన్నంలో తింటే ఇంకా తింటానే ఉంటాం అన్నమాట. అంత బాగుంటుంది. నాకైతే నూరేటప్పుడే నోరు ఊరిపోతుంది, ఎంత మంచి వాసన వస్తుంది. ఇక పోపు వేసుకోవడమే, అంతే. దీన్ని తీసి ఒక పక్కన ప్లేట్లో పెట్టుకొని పోపుకి సిద్ధం చేసుకుందాం. చూసారా, నేను అంత మెత్తగా ఏమీ చేయలేదు. ఓకే, అదే బండిలో ఇక మనం పోపుకి సిద్ధం చేసుకుందాం. కొద్దిగా నూనె వేసుకొని అది కొంచెం కాగాక మనం తాలింపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ. మీకు ఇంగువ ఇష్టం లేకపోతే తీసేయండి. కరివేపాకు. అవి కొద్దిగా వేగాక 4-5 పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెమ్మల్ని దంచి ఇందులో వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లి వేస్తే ఇంకా మంచి వాసన వస్తుందండి. తర్వాత మనం నూరిన ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం రెడీగా ఉంటే పచ్చడి వేసుకొని తినేయడమే. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ నౌ. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.